వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 33 రివ్యూ చూద్దాం. ముంబై జట్టు చెన్నై జట్టు తలపడుతున్న వాంకడే స్టేడియంలో ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అనేది ఖచ్చితంగా జరగనుంది వాంకడే స్టేడియంలో. ఆ మ్యాచ్ తాలూకా విశేషాలు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం. సో రెండు జట్లు కూడా మనకి 6 మ్యాచ్లు ఆడి 2 విన్స్, 4 డిఫీట్స్, 2 విక్టరీస్. ముంబై జట్టు అలాగే 6 మ్యాచ్ల్లో 2 గెలిచింది. చెన్నై జట్టు కూడా అలాగే 6 మ్యాచ్ల్లో 2 గెలిచింది. సో ముంబై జట్టు పాయింట్స్ టేబుల్లో 7th పొజిషన్లో ఉంటే సిఎస్కే జట్టు 8th పొజిషన్లో ఉంది. సో ఈ రెండు జట్లు కూడా ఈరోజు తలపడనున్నాయి. సో ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది చాలా మంది కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ముంబై విషయానికి వస్తున్నట్టయితే ఫామ్లో లేని తిలక్ వర్మ ఫామ్లోకి వచ్చాడు. మళ్ళీను బిగినింగ్లో ఒక 5 మ్యాచ్ల్లో చూసినట్లయితే జస్ట్ 43 రన్స్ వేశాడు. తర్వాత 6th మ్యాచ్, సో లాస్ట్ మ్యాచ్లో తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీ చేశాడు. సో తనలో ఇంకా సత్తా పోలేదు అనేటువంటిది క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. అలాగే హార్దిక్ పాండ్యాని చూసినట్లయితే కెప్టెన్గా జనరల్గా ప్లేయర్స్ అందరినీ బాగా మోటివేట్ చేసి మంచిగా లీడ్ చేస్తున్నాడు. మంచి ఫామ్లో ఉన్నాడు ఆ హార్దిక్ పాండ్యా. పాజిటివ్గా అందరినీ కొద్దిగా మోటివేట్ చేస్తున్నాడు. రీసెంట్గా ఆ తిలక్ వర్మ ని కూడా మోటివేట్ చేసిన విధానం మనం చూసాం. డ్రింక్స్ బ్రేక్ సమయంలో తిలక్ వర్మతో హార్దిక్ పాండ్యా కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడాడు. అప్పటి వరకు కొద్దిగా స్లోగా ఉన్నటువంటి తిలక్ వర్మ ఈ హార్దిక్ పాండ్యాతో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చాడు. ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశాడు. ఇంకా 4లు 6లు బాది స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించి ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్ ఆడాడు, సెంచరీ చేశాడు. సో ఆ విధంగా హార్దిక్ పాండ్యా మోటివేట్ చేసి ఒక మంచి అవుట్పుట్ని అయితే రాబట్టుకుంటున్నాడు ప్లేయర్స్ నుంచి. ఇక స్కై మనకి సూర్యకుమార్ యాదవ్ ఇప్పటిదాకా పెద్దగా సూర్యకుమార్ యాదవ్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏం ఆడలేదు. సో ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏది ఆడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే సిఎస్కే మీద అతనికి మంచి రికార్డు ఉంది. గతంలో జరిగిన మ్యాచ్లన్నింటిలో చూసుకున్నట్టయితే సిఎస్కేతో ఆడిన మ్యాచ్లో చాలా భారీ పరుగులు చేశాడు సూర్యకుమార్. ఈ మ్యాచ్లో కూడా అతని నుంచి ఒక మంచి నాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. అలాగే ఇంకో విషయం చూసినట్లయితే ముంబై జట్టు మన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక అనౌన్స్మెంట్ చేసింది. విల్ జాక్స్, ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ జాక్స్ జట్టులోకి వచ్చేసాడు. ఈరోజు మ్యాచ్లో ఆడుతున్నాడు. వాంకడేలో తన ప్రతాపం చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఫ్యాన్స్ భావిస్తున్నారు. సో మంచి బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి విల్ జాక్స్ ఆఫ్ స్పిన్ కూడా వేయగలుగుతాడు. వాళ్ళకు ఒక బౌలింగ్ ఆప్షన్ కూడా అడిషనల్గా లభించింది ముంబైకి. సో ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్లో మనకి విల్ జాక్స్ పెర్ఫార్మెన్స్ కూడా చూసే అవకాశం అయితే ఈరోజు ఖచ్చితంగా ఉంది. అలాగే నెక్స్ట్ ఇంకా సిఎస్కే జట్టు చూసినట్టయితే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అతను కరెక్ట్గా లీడ్ చేయలేకపోతున్నాడు. ప్లస్ అట్ ది సేమ్ టైం ఇండివిజువల్గా కూడా స్కోర్ చేయలేకపోతున్నాడు. ఈ కెప్టెన్సీ భారం అనేది అతని మీద ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి పరుగులు అతన్ని బ్యాట్ నుంచి రావడం లేదు. ఈ మ్యాచ్లోనైనా ఆడాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే కంటిన్యూస్గా ఫెయిల్ అయిన తర్వాత సడన్గా ఒక్కసారి ఫామ్లోకి రావడం అనేది ఇది రీసెంట్గా మనం చాలా మ్యాచ్ల్లో చూసాం. సో అలా రింకు సింగ్ ఒక మ్యాచ్లో ఒంటి చేతితో గెలిపించాడు. తిలక్ వర్మ కూడా భారీగా మాకు సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు. ఈరోజు మ్యాచ్లో కూడా గైక్వాడ్ ఎందుకంటే చాలా కాలంగా ఉన్నాడు గైక్వాడ్ సిఎస్కేలో. ఈరోజు ఒక మంచి అవకాశం కలిగి అతను ఫామ్లోకి రావాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆల్రెడీ సంజు శాంసన్ ఫామ్లోకి వచ్చాడు. బిగినింగ్లో 2 మ్యాచ్లు బాగా ఆడలేదు. తర్వాత సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు. ఎక్స్ట్రాడినరీ ఫామ్లో ఉన్నాడు. మంచి పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నాడు సంజు శాంసన్. రీసెంట్గా వరల్డ్ కప్లో కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. ఎక్స్ట్రాడినరీగా మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా కూడా తన పేరు చెప్పుకునేటట్టుగా మంచి నాక్స్ ఆడుతున్నాడు సంజు శాంసన్. ఐపీఎల్లో కూడా సెంచరీ చేశాడు రీసెంట్గా. సో అతని మీద కూడా కొద్దిగా సిఎస్కేకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి గట్టిగా ఒక ఎదురు దెబ్బ ఏంటంటే ఆయుష్ మాత్రే గత మ్యాచ్లో ఇంజురీ అయ్యి మొత్తం ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడు. సో అది సిఎస్కేకి కొద్దిగా ఎదురు దెబ్బ. ఆ విషయం తప్ప రిమైనింగ్ అన్నీ కూడా కొద్దిగా చెన్నై జట్టులో చూసుకున్నట్టయితే అది తప్ప రిమైనింగ్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ముంబైలో కూడా క్వింటన్ డికాక్ సెంచరీ హీరో క్వింటన్ డికాక్ ఈరోజు ఆడతాడా లేకపోతే రోహిత్ శర్మనే మళ్ళీ తీసుకొస్తారు అనేటువంటిది చూడాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మరో అంశం ఏంటంటే ధనాధన్ ధోని, మహేంద్ర సింగ్ ధోని ఈరోజు మ్యాచ్లో ఆడతాడా లేదా అనేది ఎదురు చూస్తున్నారు.
వాళ్ళైతే సిఎస్కే అయితే ఇప్పటివరకు అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే వాంకడే స్టేడియంలో ధోని ప్రాక్టీస్ చేయడం అయితే కనిపించింది. ఒక 40 మినిట్స్ విగరస్గా ప్రాక్టీస్ చేశాడు, బ్యాటింగ్ చేశాడు, వికెట్ కీపింగ్ చేశాడు. సో ఆడతాడా లేదా ఈ మ్యాచ్లో అనేది జస్ట్ టాస్కి ముందు వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక ధోని ఆడుతున్నాడు అంటే ఇంకా మరి కోట్లాది మంది ఖచ్చితంగా ఈ మ్యాచ్ చూస్తారు. సో రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్సే. గతంలో రెండు టీమ్స్ కూడా 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్షిప్గా ఉన్నటువంటి టీమ్స్. కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులకి ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ చూసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.